ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి 1000 జన్మల అదృష్టం ఉంటేనే ఈ రాత్రి నీ బాబా చెప్పేది వినగలవు. ఇప్పుడే అలక్ష్యం చేయకుండా వినుబిడ్డ. నీ జీవితంలో నువ్వు ఏది కోరితే అది నీ కళ్ళ ముందు ఉంచుతాను. నీ జీవితాన్ని స్వయంగా నీ బాబా నీకు నచ్చినట్లుగా మారుస్తారు. నమ్మి ఈ క్షణమే విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, తన బిడ్డలందరినీ సంతోషపెట్టడానికి, ఆనంద పెట్టడానికి, అలానే వాళ్ళను ఓదార్చడానికి బాబాగారు ఎలాంటి వాక్కును తీసుకొచ్చారో స్వయంగా ఈరోజు మనం విందామా? తల్లి, నీకు నువ్వుగా ఇది వినడం లేదమ్మా. ఇది నీ సాయి వాక్కు బిడ్డ. 1000 జన్మల అదృష్టం ఉంటేనే ఈ రాత్రికి, ఇప్పుడు, ఈ క్షణం నువ్వు నీ బాబా చెప్పేది వినగలుగుతున్నావు. ఇది నువ్వు నీకు తెలిసి తెలిసి చేయడం లేదమ్మా. ఇది యాదృచ్ఛికం తల్లి. కాబట్టి కాస్త మౌనంగా మనసు పెట్టి శ్రద్ధగా నీ బాబా చెప్పేది వినుచాలు. మిగతావన్నీ కూడా నేను చెప్పినవి చెప్పినట్లుగానే అచ్చు అలానే జరిపిస్తాను. నీ కోరికలు, ప్రార్థనలు అన్నీ నెరవేరుస్తాను. ఒక అద్భుతాన్ని చూసే ఒక ఆశ్చర్యకరమైన విషయం నీకు కనబడుతుంది. నువ్వు అంత పుణ్యం చేసుకున్నావు తల్లి. అందుకే ఈ అదృష్టం నిన్ను చేరే సమయం ఆసన్నమైంది. నీ కోరికలు, ఆశలు, లక్ష్యాలు అన్నీ కూడా నీ సాయి ఆజ్ఞతోనే జరుగుతున్నాయి. ఇదిగో, ఇది కూడా నీ బాబా సందేశమే. నీకు అదృష్టం ఉంది కాబట్టే ఇది నువ్వు వినగలుగుతున్నావమ్మా. నీ హృదయంలో నిజాయితీ, నీ బాధ, నీ తపన, నిరంతరం పడే నీ శ్రమ నీకు అదృష్టాన్ని తెచ్చేశాయి. అనుకున్న వాళ్ళెవ్వరూ కూడా నీ బాబా చెప్పేది వినలేరు, చూడలేరు, పాటించలేరు కూడా. ఎంతో ప్రత్యేకమైన నువ్వు నా బిడ్డవు కాబట్టే ఇది విని మహా అద్భుతాన్ని చూడగలుగుతున్నావు. అదృష్టం అనేది నీకు ఆసన్నమవుతుంది తల్లి. ఇక నుంచి నీ జీవితం మంచిగా ప్రారంభమవుతుంది. నీ జీవితం మారడం ఆరంభమవుతుంది. ఇప్పుడు ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా? నా బిడ్డల కోసం నేను ఎంత సమయాన్నైనా సరే కేటాయిస్తూ ఉంటాను. కాస్త నిదానంగా విను బిడ్డ. నీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకొని నీ బాబా చెప్పేది విను. నీ హృదయంలో మూసుకుపోయున్న ద్వారాలన్నీ కూడా నేను తెరుస్తాను. నువ్వు నడిచే మార్గంలో అవరోధాలు, ఆటంకాలు, అవమానాలు ఇలా ఎన్నో ఉన్నాయి కదా, అన్నిటినీ నేను తొలగించేస్తాను. భయపడకు. ఎవరైతే నిన్ను పైకి రానివ్వకుండా నీ ఎదుగుదలను కొంతమంది చూసి ఓర్వలేకపోతున్నారు కదా, నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉంటే కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు కదా, అలానే నీ వ్యాపారంలో లాభాలు చూసినా వాళ్ళు భరించలేకపోతున్నారు. మీ బంధంతో భార్యాభర్తలు సఖ్యతగా ఆనందంగా ఉండడం వాళ్ళు చూసి ఏడుస్తున్నారు. మీ పిల్లల ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నారు. ఇక వీటన్నిటినీ నీ దారి నుండి అడ్డు తొలగిస్తాను. నీ అదృష్టం ప్రవహించడం ప్రారంభమైంది. ఇకపై నీ సాయి దివ్య దృష్టి అనేది నీకు ఎక్కువగా ఉండబోతుంది. చెడు దృష్టిని దూరం చేస్తాను. నువ్వు కోరుకున్నవన్నీ నీ వైపుగా రాణిస్తాను. నీ సాయి తండ్రిని తలుచుకున్నావు కదా, ఇక నీకున్న కర్మదోషాలన్నీ ఒక్క నిమిషంలో తొలగించి నీ జీవితాన్ని మలుపు తిప్పుతాను. ఇకపై నీ జీవితం మారడం ప్రారంభమవుతుంది తల్లి. నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. నువ్వు ఏదైతే కోరిక కోరుకున్నావో అవి నా పాదాల దగ్గర ఉంచు చాలు. నీ సమస్యలన్నిటినీ నేను తీరుస్తాను. మాటిస్తున్నానమ్మా, నీ సాయి పూర్తి ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. నువ్వు కోరుకున్న ధనం, సంపద అన్నీ దొరుకుతాయి. నీ పనులు ఇంకా సులభంగా మారుతాయి. ఇకపై అన్నీ శుభాలే. నీ మనసులో ఒక మానసిక శాంతి నెలకొంటుంది. నీకు అదృష్టం వచ్చి చేరుతుంది. నీ అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. నువ్వు ఏదైతే అసాధ్యమని అనుకుంటున్నావో, ఎన్నో రోజుల నుండి నెరవేరని కఠినమైన కోరికలన్నీ సవ్యంగా, సులువుగా మారుతాయి. అవును తల్లి, 2 నిమిషాలు విన్నావు కదా, ఇక ఆ 2 నిమిషాల్లోనే నీ ఊహకందని అదృష్టం నీ జీవితంలో అడుగు పెడుతుంది.
ఆ అద్భుతం నీకు కనబడబోతుందమ్మా. నీ మంచి మనసు, వెన్నపూసలాంటి నీ మంచి మనసు, నీ సహనం, ఓపిక, నీ భక్తి, ప్రేమే నిన్ను రక్షిస్తుంది. నీ ఓర్పు, నీ ప్రేమ నాకు ఎంతో ఇష్టం తల్లి. నీ పుణ్యం, నీ ప్రార్థన, నీ శ్రమ, నీ కన్నీళ్లు అన్నీ కలిసి ఈ అద్భుతానికి పునాదిని వేసి నీ వద్దకు పంపబోతున్నాయి. సామాన్యులెవ్వరూ ఇది చూడలేరు తల్లి. కానీ నువ్వు మాత్రం చూశావు అంటే నీకు అదృష్టముందనే కదా అర్థం. ఎందుకంటే నీ సాయి ఎంచుకున్న ముద్దు బిడ్డవి నువ్వు. ఇదిగో ఇప్పుడు ఈ మాటలు నువ్వు మనసులో ఉంచుకోమ్మా. ఇక నీ పనులన్నీ అద్భుతంగా జరిగిపోతాయి, వేగంగా వెళ్తాయి. నీ కళ్ళను నెమ్మదిగా మూసుకొని నా ఈ మాటలు గుర్తుపెట్టుకో. నీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. నీ సాయి ఆశీర్వాదాలు నీకు పుష్కలంగా ఉన్నాయి బిడ్డా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు పూర్తి శక్తిని నేను అందిస్తాను. నీ మనసు నిండుగా సంతోషంగా ఉండమ్మా. నీ బాబా కూడా నీ వైపు వస్తున్నారు. నీ సాయి శక్తి తరంగాలు నీ కోరికలను నిజం చేయడానికి వస్తున్నాయి. నువ్వే చూడు, రేపటి నుంచి నీలో మార్పు మొదలవుతుంది. నీ జీవితం మారుతుంది, మనసు తేలిక పడుతుంది. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాల నుండి బయటికి రాగలవు. నువ్వు నడిచే మార్గంలో ఉన్న అవరోధాలన్నిటినీ తొలగించేస్తాను. ఆగిపోయిన పనులన్నీ ప్రారంభమవుతాయి. నువ్వు ఎవరి నుండైతే ప్రేమానురాగాలు పొందాలనుకుంటున్నావో, ఎవరి నుండైతే సందేశం రావాలి, వినాలి అనుకుంటున్నావో, వాళ్ళ నుంచి ఖచ్చితంగా నువ్వు కోరుకున్నవన్నీ వస్తాయి. నువ్వు కోరుకున్న సిరి సంపదలు వచ్చి తీరుతాయి. నా మాటలు నీకు వినిపించడం ఒక వరం తల్లి. అందుకే వింటున్నావు. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నీ దారి శుభవంతమవుతుంది, సులువవుతుంది. నీ అదృష్టం నిలుస్తుంది, నీ భవిష్యత్తు ప్రకాశిస్తుంది. ఈ విధంగా నీ సాయి తండ్రి ఈరోజు నీకోసంగా మంచి వరాలను అందించాను. ఇవి కేవలం నీకోసమేనమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వాటిని వదులుకోకు. నువ్వు ఏదైతే కావాలనుకున్నావో అన్నీ నీకు ఖచ్చితంగా వచ్చే తీరుతాయి. ఏది కూడా అసాధ్యమనేది ఉండదు తల్లి. నీ సాయి తండ్రిని నమ్మి మొక్కే వాళ్లకు ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేలా నేను చూసుకుంటాను. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, ఇకపై అన్నీ మారుతాయి తల్లి. ఈ అద్భుతమైన వాక్కు నీకోసంగా అందజేశాను. నీకు కొండంత అండగా నీ సాయి తండ్రి ఉండగా ఇక నీకు దిగులు పడాల్సిన అవసరం లేదు. భయపడుకు తల్లి. నీకు కొన్ని శుభతరమైన మాటలను, అలానే కొన్ని శుభవార్తలను, అద్భుతాలను నేను జరిపిస్తాను. నువ్వు నచ్చినా, నువ్వు మెచ్చినా, నీ మనసుకు సంతోషాన్ని ఇచ్చే కొన్ని వార్తలు అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి. అవును తల్లి, నీ బాబా చెప్పే మాట అక్షరం పొల్లుపోదు. అన్నీ జరుగుతాయి. నిశ్చింతగా ఉండు. ఏదీ కూడా నీకు జరగదు అన్న మాటకి చోటే లేకుండా చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా దాటించేస్తానమ్మా. ఆ కష్టాలకు నువ్వు భయపడి అక్కడే ఆగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ కష్టాలన్నీ తీరే సమయం వచ్చేసింది. నీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోబోతున్నాయి. ఇక నీ కష్టం తీరడానికి కొన్ని మెలికలు ఉన్నాయి కదా, అవి కూడా నేను మారుస్తానులే. నీ సాయి నీకు సహాయంగా ఉన్నారు కదా. నీ బాబా ఉన్నంత వరకు నీకు భయమేలా? ఏ కష్టం వచ్చినా దాన్ని సులభతరంగా ముగిసేందుకు నీ బాబా నీకు సాయం చేస్తాను. దేనికోసమో ఎవ్వరి గురించి నువ్వు భయపడకు. నీకొక సమస్య వచ్చింది అంటే దాని తీవ్రతను బట్టి నీ యొక్క మనశ్శాంతి అనేది ఆధారపడుతుంది. అందుకే అమ్మా, ఎలా ఉన్నా సరే నేను దాన్ని ఎదుర్కోగలను అనే ఒక మనోధైర్యం అనేది నువ్వు ఖచ్చితంగా పెంచుకోవాలి. అలా మనోధైర్యం పెంచుకోవాలి అంటే ఒక్కసారి ఆలోచించు. ఎంత కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా అది నేను తీర్చగలను అని నువ్వు గట్టిగా నమ్ము. నా బాబా నాకు తోడు ఉన్నారు కదా, నాకు ఎలాంటి సమస్య అయినా సరే చిటికలో తీర్చేస్తాను, నేనెందుకు బాధపడాలి అన్న నమ్మకాన్ని కలిగించుకో. చూడమ్మా, ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం దొరకడానికి ఆలస్యం అవుతుందే తప్ప ఖచ్చితంగా జరిగే తీరుతుంది కదా. కాబట్టి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ నిర్ణయాలే నీ మనశ్శాంతినే కాదు, నీ జీవితంలో కూడా మంచి ఆనందాన్ని ఇస్తాయని తెలుసుకో.
నీ నిర్ణయాల్లోనే నీ జీవితం కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోమ్మా. నీ బాబా వాక్కులు వదిలిపెట్టకుండా అలానే విను. విని వదిలేయకుండా జాగ్రత్తగా వాటి గురించి ఆలోచించు. అనవసరమైన ఆలోచనలు ఏవి కూడా చేయకుండా ఇలా కేవలం నీ బాబా చెప్పినవే చేసి చూడు. ఖచ్చితంగా జీవితం మారుతుంది. నేను నీకు మాటిస్తున్నాను తల్లి. నీ సాయి నీకు అండగా కొండంత తోడుగా ఉండగా నీకు భయమేల బిడ్డ. ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఎక్కడ ఏం జరిగినా సరే సాయి అని తలుచుకుంటూ వెళ్ళు చాలు. అన్నిటిని నేను చక్కదిద్దుతాను. అర్థమైంది కదా అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి. ఈరోజు బాబాగారు ఈ రాత్రికి పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.